My name is J. Narsimlu, Assistant Professor, Public Administration, Dr. Burugla Ramakrishna Rao Degree College, Jadchilra, Mahabubnagar Jilla. Today we will discuss about public sector undertakings, ప్రభుత్వ రంగ సంస్థల గురించి మనం ఈరోజు చర్చించుకుంటాం. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రధానంగా దేశ అభివృద్ధికి, ప్రభుత్వేతర సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆధునిక ప్రభుత్వాలు అన్నీ కూడా సంక్షేమ రాజ్యాలుగా అవతరించినాయి. కాబట్టి ప్రజలందరి శ్రేయస్సు కొరకు ప్రభుత్వాలు రకరకాల పథకాలని, కార్యకలాపాలని అమలు చేయడం అనేది జరుగుతూ ఉంది. భారతదేశం కూడా ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యం కాబట్టి ప్రజల కొరకు, ప్రజల అవసరాల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పథకాలని, సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించడం అనేది జరుగుతూ ఉంది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం చేయడం జరిగింది. 1956లో రెండవ పారిశ్రామిక విధానం తీర్మానం చేయడం జరిగింది. రెండవ పారిశ్రామిక విధానం తర్వాత భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఆమోదించడం జరిగింది. అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ రెండు కలయికతోటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకవైపు ప్రభుత్వ సంస్థలని, ప్రభుత్వ ఆధ్వర్యంలో కంపెనీలని, పరిశ్రమలను స్థాపిస్తూనే ప్రైవేటు రంగంలో కూడా అనేక రకాల భారీ పరిశ్రమలని కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఒకవైపు ప్రైవేట్ రంగం, వేరొక వైపు ప్రభుత్వ రంగం పనిచేయడం అనేది సమాంతరంగా పనిచేసిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణాలు రెండు కలయికతోటి మిశ్రమ ఆర్థిక విధానాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల యొక్క నిర్వచనాలు, డెఫినేషన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ప్రభుత్వ రంగ సంస్థలు అంటే శాసనం ద్వారా న్యాయపరమైన అస్తిత్వం, పారిశ్రామిక, వ్యాపార, ఆర్థిక, ప్రత్యేక సేవలు అందించడానికి ఆర్థిక, పాలనాపరమైన స్వేచ్ఛను కలిగిన వ్యవస్థే ప్రభుత్వ రంగ సంస్థ. శాసనం ద్వారా న్యాయపరమైన అస్తిత్వం, పారిశ్రామిక, వ్యాపార, ఆర్థిక సేవలు అందించడానికి ఆర్థికపరమైన పాలనాపరమైన స్వేచ్ఛను కలిగిన వ్యవస్థే ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రెండూ కలిసి సంయుక్తంగా లేదా ప్రైవేటు సంస్థతో కలిసి సంయుక్తంగా పారిశ్రామిక, వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలను స్వయంగా స్వేచ్ఛగా నిర్వహించే శాసనబద్ధంగా ఏర్పడింది ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పి ఎస్ఎస్ ఖేరా నిర్వచించడం జరిగింది. ఎస్ఎస్ ఖేరా ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రెండూ కలిసి సంయుక్తంగా లేదా ప్రైవేట్ సంస్థతో కలిసి సంయుక్తంగా పారిశ్రామిక, వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలను స్వయంగా స్వేచ్ఛగా నిర్వహించే శాసనబద్ధంగా ఏర్పడింది ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పి ఎస్ఎస్ ఖేరా చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల రూపాలు, ఫార్మ్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు మూడు రకాలుగా ఉన్నాయి. ఒకటి శాఖాపరమైనటువంటి, రెండు కార్పొరేషన్స్, మూడు కంపెనీ తరహా.
ప్రభుత్వ శాఖలు డిపార్ట్మెంట్స్ పర్మనెంట్ డిపార్ట్మెంట్లకు ఉదాహరణ భారతీయ రైల్వేలు, తంతి తపాలా, అణుశక్తి సంస్థలు, రక్షణ ఉత్పత్తి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ఇవన్నీ కూడా శాఖాపరమైన సంస్థలు. ప్రభుత్వ కార్పొరేషన్లు పబ్లిక్ కార్పొరేషన్స్ ఉదాహరణ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్స్, కేంద్ర గిడ్డంగుల సంస్థ మొదలైన ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ కంపెనీలు కంపెనీకి ఉదాహరణ హిందుస్థాన్ కేబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ మిషన్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ అండ్ కార్పొరేషన్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ ఇవన్నీ కూడా మనకు కంపెనీ తరహాకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ శాఖాపరమైన లక్షణాలు. శాఖాపరమైన లక్షణాల్లో డిపార్ట్మెంటల్ పబ్లిక్ అండర్టేకింగ్స్ యొక్క ఫీచర్స్ ఏంటిదంటే, నెంబర్ 1, ప్రభుత్వ రంగ సంస్థ శాఖ ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటూ ప్రభుత్వ నియంత్రణలో కొనసాగుతుంది. పూర్తిగా శాఖాపరమైన సంస్థలు ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటూ ప్రభుత్వ నియంత్రణలోనే కొనసాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సాంప్రదాయంగా ప్రభుత్వ శాఖల చేత ఏర్పాటు చేసినటువంటివి. 2, పార్లమెంట్ ఆమోదించిన బడ్జెట్ నుండి నిధులు సమకూరుతాయి. శాఖాపరమైన సంస్థలకు సంబంధించి బడ్జెట్లని పార్లమెంట్ ఆమోదించిన తర్వాతనే వాటిని అమలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి శాఖల యొక్క బడ్జెట్లను పార్లమెంట్ ఆమోదించాలి. 3వది, ప్రభుత్వ పరంగా శాఖలకు వచ్చే ఆదాయంను భారత సంఘటిత నిధికి జమ చేస్తారు. ప్రభుత్వ శాఖాపరమైన సంస్థలకు వచ్చే ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా భారత సంఘటిత నిధికి జమ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 4, బడ్జెట్, అకౌంటింగ్ మరి ఆడిట్ ప్రభుత్వ పరిధిలో జరుగుతాయి. శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్, అకౌంటింగు మరియు ఆడిట్ కూడా ప్రభుత్వ పరిధి లోపలనే, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు లోబడే కంట్రోలర్ జనరల్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క నిర్దేశాలకు లోబడే అకౌంటింగ్ కానీ బడ్జెట్కి సంబంధించిన ఆడిట్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించబడతాయి. 5వ లక్షణం, శాఖలో శాశ్వత సివిల్ సర్వీస్ ఉద్యోగులు పనిచేస్తారు. శాఖాపరమైన సంస్థల్లో పనిచేసినట్టు ఉద్యోగులు సివిల్ సర్వీస్ ఉద్యోగులు పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఐఏఎస్ వాళ్ళు కానీ, ఐపీఎస్ వాళ్ళు కానీ, ఆల్ ఇండియా సర్వీసులు, సెంట్రల్ సర్వీసులకు సంబంధించిన ఉద్యోగులు పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 6వది, ప్రజలకు ప్రభుత్వం మీద దావా వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం మీద శాఖాపరమైన సంస్థల యొక్క సేవల్ని పొందడంలో ఎవరికైనా పౌరునికి నష్టం కలిగితే పౌరుడు ప్రభుత్వం పైన దావా ఇవ్వచ్చు. ప్రధానంగా అది ప్రభుత్వ అనుమతితోటి దావా ఇవ్వవలసి ఉంటుంది. 7వది, మంత్రిత్వ శాఖలో విభజన ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ప్రతి మంత్రిత్వ శాఖలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు వివిధ విభాగాలు విభజించబడి ఉంటాయి. 8వ లక్షణం, శాఖకు మంత్రి అధిపతిగా కొనసాగుతాడు. దానికి మంత్రి బాధ్యత వహిస్తాడు. శాఖాపరమైన సంస్థలకు రాజకీయంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తారు, నాయకత్వం వహిస్తారు. కాబట్టి పార్లమెంట్లో ఆ శాఖకు సంబంధించినటువంటి అంశాల పట్ల రాజకీయంగా మంత్రులే బాధ్యత వహిస్తారు. సివిల్ సర్వెంట్స్లు తెర వెనుక ఉండి డిపార్ట్మెంట్ యొక్క కార్యకలాపాలు సజావుగా సాగడానికి కృషి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మంత్రికి కూడా సలహాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి న్యూట్రాలిటీ, సివిల్ సర్వీస్ ఉద్యోగులు న్యూట్రాలిటీ విధానంలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాజకీయంగా మంత్రే ఆ డిపార్ట్మెంట్కు నాయకత్వం వహించడం అనేది జరుగుతూ ఉంటుంది.
ప్రభుత్వ రంగ సంస్థ శాఖాపరమైన లాభాలు అంటే డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్స్ వల్ల లాభాలు మెరిట్స్ ఏంటి? ప్రధానంగా అనేక లాభాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ పాయింట్, సంస్థ నిర్వహణపై పార్లమెంటు సమర్థవంతంగా నియంత్రణ చేస్తుంది. శాఖాపరమైన సంస్థల యొక్క కార్యకలాపాలకు సంబంధించి పార్లమెంటుకు ఎప్పటికప్పుడు బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి పార్లమెంట్లో సంబంధిత శాఖ మంత్రి కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు పార్లమెంట్లో చర్చలు కానీ, ప్రశ్నల రూపంలో కానీ, తీర్మాన రూపంలో కానీ ఆయా శాఖల్ని నియంత్రణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పార్లమెంటు నియంత్రణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రెండవ లాభం, శాఖకు కేటాయించిన ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. పార్లమెంటు బడ్జెట్ ఆమోదించిన సందర్భం లోపలనే ఆయా శాఖలకు నిర్ణీత మొత్తంలో కేటాయింపులు చేయడం అని జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంత మేరకు ఆయా శాఖలు సమర్థవంతంగా వినియోగించుకోవడానికి స్వేచ్ఛ అనేది ఉంటుంది. 3, పాలనా బాధ్యత రాజకీయ మంత్రి మీద ఉంటుంది. డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్కి సంబంధించి ప్రధానంగా మంత్రి ఉంటాడు కాబట్టి రాజకీయంగా మంత్రి బాధ్యత వహించవలసి ఉంటుంది. 4వ లాభం, శాఖల నిర్వహణలో రహస్యాలను పాటించే విధంగా విధులు నిర్వహిస్తారు. శాఖలలో కొంత సీక్రెసీ అనేది ఉంటుంది కాబట్టి చేసే పని విధానంలో సమర్థవంతంగా ఎట్లా అంటే అట్లా దానికి సంబంధించినటువంటి రహస్యాలని లీక్ కాకుండా బయటికి వెళ్ళకుండా విధులు నిర్వర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. 5వ లాభం, శాఖ తమ చర్యలను ముందుగా రూపొందించిన నియమ నిబంధనల ప్రకారమే జరుపుతాయి. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి శాఖలు ముందుగా ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఆధారంగా అవి రూపొందించబడ్డాయో వాటి ఆధారంగానే అవి విధులు నిర్వర్తిస్తాయని చెప్పవచ్చు. శాఖ సంక్షేమ అభివృద్ధి సామ్యవాద దృక్పథంతో విధులు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి శాఖలు, శాఖాపరమైన సంస్థలు ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాల యొక్క ఎజెండాని కానీ, ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలని దృష్టిలో పెట్టుకొని పనిచేయడం అని జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పరమైన శాఖలు పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని శాఖాపరమైన సంస్థలు విధులు నిర్వర్తిస్తాయని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ శాఖాపరమైన నష్టాలు, డిపార్ట్మెంటల్ పబ్లిక్ అండర్టేకింగ్స్ సంబంధించిన నష్టాలు. ఫస్ట్ పాయింట్, రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువగా ఉండటం. శాఖాపరమైన సంస్థలకు మంత్రులే నాయకత్వం వహిస్తారు కాబట్టి, రాజకీయంగా మంత్రులే బాధ్యత వహిస్తారు కాబట్టి రోజువారీ కార్యకలాపాల్లో కూడా రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రెండవది, శాఖల నిర్వహణలో జాప్యం అధికంగా ఉంటుంది. ప్రభుత్వ శాఖలు రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం వల్ల, హెరార్కీ క్రమాన్ని తూచా పాటించడం వల్ల పాలనలో జాప్యం ఏర్పాటు కావడానికి ఆస్కారం ఉంటుంది. మూడవది, శాఖల నిర్వహణ సంబంధమైన అంశాలు సరళంగా ఉండవు. శాఖాపరమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిజిడ్గా దృఢంగా ఉండడం వల్ల అది సమయానుగుణంగా ఇమ్మీడియట్లీగా మార్చుకోవడానికి అవకాశం ఉండదు. మార్చడానికి కొంత సమయము అనేది అవసరం. కాబట్టి ఇవన్నీ కూడా సరళంగా ఉండడానికి ఆస్కారం లేదు. నాలుగవది, శాఖలో పార్కిన్సన్స్ లా వలన ఉద్యోగుల్లో నవకల్పనలు కల్పించడానికి సాధ్యం కాదు. ఉద్యోగులందరూ కూడా అంటే మల్టీనేషనల్ కంపెనీలో కానీ, కార్పొరేట్ వ్యవస్థలో వచ్చినటువంటి కొత్త టెక్నాలజీని అప్పటికప్పుడే ఇమ్మీడియట్లీ నేర్చుకోవడానికి కానీ, ప్రభుత్వ శాఖలో ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. 5వ, నిధుల మంజూరులో జాప్యం జరుగుతుంది.
ప్రభుత్వపరమైన శాఖలకు నిధులన్నీ కూడా పార్లమెంటే ఆమోదం తెలిపాలి కాబట్టి, ఉన్నతాధికారుల యొక్క ఆమోదం కంపల్సరీ కాబట్టి నిధుల మంజూరులో జాప్యం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అదే పబ్లిక్ కార్పొరేషన్లో కానీ లేదా కంపెనీలో కానీ తొందరగా ఎప్పుడు అనుకుంటే అప్పుడు నిధుల మంజూరు కావడానికి అవకాశం ఉంటుంది. దైనందిన నిర్వహణ మీద పార్లమెంటుకు జవాబుదారీగా ఉండవలెను. శాఖాపరమైన సంస్థల్లో ఏ పని జరిగినా, ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినా, ఏ కార్యకలాపాన్ని నిర్వహించినా పార్లమెంటుకే జవాబుదారీగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. శాఖకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్ ఆర్థిక కమిటీలు నియంత్రణ చేస్తాయి. శాఖాపరమైన సంస్థలలో ప్రధానంగా శాఖకు సంబంధించిన అన్ని అంశాలని విత్త కమిటీలు నియంత్రణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం నష్టాలుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ కార్పొరేషన్ యొక్క లక్షణాలు, పబ్లిక్ కార్పొరేషన్స్ యొక్క లక్షణాలు, ఇది రెండవ రకమైనటువంటిది. ఫీచర్స్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్. పబ్లిక్ కార్పొరేషన్స్ లక్షణాలు ఏంటంటే, ఒకటి, కార్పొరేషన్ను పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. ఏ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా కేంద్ర స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా, కేంద్ర స్థాయిలో అయితే పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో అయితే అసెంబ్లీ ప్రత్యేక చట్టం ద్వారా కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఉదాహరణకు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, జెన్కో లేదా అటవీ అభివృద్ధి సంస్థ ఇలాంటి కార్పొరేషన్లు ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. రెండవది, ప్రభుత్వ కార్పొరేషన్ న్యాయపరంగా ఒక కార్పొరేట్ వ్యవస్థ. మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ వ్యవస్థలు ఏ విధంగా అయితే నడుచుకోగలుగుతాయో అదేవిధంగా కార్పొరేషన్ కూడా జ్యుడిషియల్గా ఒక కార్పొరేట్ వ్యవస్థలాగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే దావాలు వేయడం కానీ, కార్పొరేషన్ పైన ఇతర వ్యక్తులు దాయడం కానీ, ఆ విధంగా న్యాయపరంగా ఒక కార్పొరేట్ వ్యవస్థగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మూడవ లక్షణం, కార్పొరేషన్ ఆస్తులను సంపాదించవచ్చు, ఆస్తులను అమ్మవచ్చు. కార్పొరేషన్ తన యొక్క ఆస్తులను ఎప్పుడు అనుకుంటే అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క తీర్మానం ద్వారా కొనవచ్చు లేదా ఆస్తులని అమ్మవచ్చు. నాలుగవది, కార్పొరేషన్ ఇతరులపై దావా వేయవచ్చును, ఇతరులు కార్పొరేషన్ పైన దావా వేయవచ్చును. కార్పొరేషన్ ఇతరులపైన దావా వేయవచ్చు, ఇతరులపైన కార్పొరేషన్ కూడా దావా వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఐదవ లక్షణం, కార్పొరేషన్ ప్రభుత్వ బడ్జెట్లోనికి రాదు. కాబట్టి కార్పొరేషన్ల యొక్క బడ్జెట్ని ప్రభుత్వ బడ్జెట్లో జమ చేయడం అనేది ఉండదు. సపరేట్గా కార్పొరేషన్ యొక్క ఆర్థిక లావాదేవీలు ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. కార్పొరేషన్కు నిర్వహణ స్వేచ్ఛ ఉంటుంది. ప్రత్యేకంగా ఒక చట్టం ద్వారా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి పార్లమెంటుకు, చట్టసభలకు లోబడి ఉండదు కాబట్టి, రాజకీయ జోక్యం తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్వహణ స్వేచ్ఛ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కార్పొరేషన్ ఉద్యోగులు సివిల్ సర్వీస్ ఉద్యోగులు కారు. శాఖాపరమైన సంస్థల్లో ఉద్యోగులు సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఉంటారు. కానీ కార్పొరేషన్ ఉద్యోగులు కేవలం కార్పొరేషనే ఆ ఉద్యోగులని ఎంపిక చేసుకోవడం అనేది, భర్తీ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది నోటిఫికేషన్ల ద్వారా. ప్రభుత్వ కార్పొరేషన్ వల్ల ప్రయోజనాలు. ప్రభుత్వ కార్పొరేషన్ మెరిట్స్, ప్రాఫిట్స్ ఏంటివి అంటే, ప్రభుత్వ కార్పొరేషన్కు ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ కార్పొరేషన్ ఆస్తులు సంపాదించుకోవచ్చు, వ్యయం చేసుకోవచ్చు. కాబట్టి ఆర్థిక స్వేచ్ఛ ఉండడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. రెండవది, రాజకీయపరమైన ఒత్తిడి తక్కువగా ఉంటుంది. కార్పొరేషన్లకు ఎండీలు, మెయిన్ డైరెక్టర్స్ ఉంటారు కాబట్టి, సభ్యులు ఉంటారు కాబట్టి, మెయిన్ డైరెక్టర్ సభ్యులు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క నిర్ణయాల మేరకే కార్పొరేషన్ పనిచేయడం అని జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాజకీయ మంత్రి దీనికి సంబంధం ఉండదు కాబట్టి మంత్రులతోటి
రాజకీయపరమైన ఒత్తిడి తక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కార్పొరేషన్లు స్వయం పాలన విధానాన్ని అనుసరిస్తాయి. కార్పొరేషన్లు ఏ చట్టం ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగిందో ఆ చట్టాన్ని అనుసరించి ఆ చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనల అనుసారంగా నడుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కార్పొరేషన్లు స్వయం పాలన విధానాన్ని అనుసరిస్తుంటాయి. ప్రభుత్వంకు కార్పొరేషన్ చైర్మన్లను లేదా డైరెక్టర్ నియమించే అధికారం, తొలగించే అధికారం కలిగి ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలలో ప్రభుత్వ కార్పొరేషన్ల యొక్క చైర్మన్లని లేదా డైరెక్టర్లని నియమించే అధికారం, తొలగించే అధికారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అజమాయిషి కానీ పర్యవేక్షణ కానీ ఉండడానికి కొంత వెసులుబాటు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐదవది, ఇందులోని ఉద్యోగులకు ప్రత్యేకమైన భర్తీ, శిక్షణ పద్ధతులు మరియు ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తారు. కార్పొరేషన్కు సెలెక్ట్ చేసినటువంటి ఉద్యోగుల విషయంలో, భర్తీ విషయంలో నిర్ణీత ప్రమాణాలను పాటించడం జరుగుతూ ఉంటుంది. ట్రైనింగ్ మెథడ్స్ని, అంటే మల్టీనేషనల్ కంపెనీల్లో కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి పద్ధతులను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కార్పొరేషన్లో విధులు నిర్వర్తించినటువంటి ఉద్యోగులకు మంచి ప్రోత్సాహక పథకాలను కూడా అమలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు రైల్వేస్లలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ ఇట్లా చాలా కార్పొరేషన్లో ఉద్యోగులకు మంచి బోనస్లను కూడా ఇచ్చి వాళ్ళని పనిచేయడంలో ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఆరవది, కార్పొరేషన్లు విధుల నిర్వహణలో స్వాధీనత కలిగి ఉంటాయి. కార్పొరేషన్లకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది కాబట్టి కార్పొరేషన్లు వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా ప్రభుత్వాల ఒత్తిడి లేకుండా సొంతంగా విధులు నిర్వర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి విధుల నిర్వహణలో స్వాధీనత కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ కార్పొరేషన్ యొక్క నష్టాలు. ప్రభుత్వ కార్పొరేషన్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి కొన్ని. వాటిలో ప్రధానంగా ప్రభుత్వ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చట్టం కావాలి. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే కేంద్రంలో అయితే పార్లమెంటు, రాష్ట్రంలో అయితే శాసనసభలు ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తయారు చేయాలి. కాబట్టి ఇది కొంత ప్రాసెస్తో కూడుకున్నటువంటి అంశం. కొన్ని వ్యయ ప్రయాసాలు కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రెండవది, కార్పొరేషన్కు ఉన్న స్వేచ్ఛకు ప్రభుత్వం అవరోధాలు కల్పిస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రధానంగా కార్పొరేషన్ల యొక్క చైర్మన్లను కానీ డైరెక్టర్లను కానీ ప్రభుత్వమే నియామకం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కార్పొరేషన్ యొక్క స్వేచ్ఛకు ప్రభుత్వాలు అప్పుడప్పుడు కొంత ఆటంకాలు కానీ కొంత నియంత్రణ కానీ కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. మూడవది, సమర్థత ఆధారంగా కాకుండా రాజకీయాల ఆధారంగా కొన్ని కార్పొరేషన్ చైర్మన్లను, సభ్యులను నియమించడం వల్ల రాజకీయ ఒత్తిడి ఉంటుంది. కేవలం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులని, పార్టీ కార్యకర్తలనే కార్పొరేషన్లకు చైర్మన్లుగా, సభ్యులుగా నియామకం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ వాళ్ళు కార్పొరేషన్ని సమర్థవంతంగా నడిపించడానికి సమర్థులా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం పార్టీ కార్యకర్తలు అనే ఉద్దేశంతో నియామకం చేసిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అది కూడా ఒక నష్టంగా మనం చెప్పుకోవచ్చు. కార్పొరేషన్ మీద పార్లమెంట్ నియంత్రణ ఉంటుంది. పార్లమెంటు ప్రభుత్వ కార్పొరేషన్ల మీద నియంత్రణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పార్లమెంటు నియంత్రణ ఎప్పుడైతే ఉంటుందో రాజకీయ జోక్యం కూడా ఉండడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఈ స్లైడ్లో ఉన్నటువంటి ఎల్ఐసి ఇమేజ్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది కార్పొరేషన్కు ఉదాహరణ. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత జీవిత బీమా సంస్థ. మూడవ రకమైనటువంటిది ప్రభుత్వ కంపెనీ. ప్రభుత్వ కంపెనీల యొక్క లక్షణాలు, ఫీచర్స్ ఏంటివంటే ప్రధానంగా కంపెనీ తరహా లక్షణాలు. ఒకటి, కంపెనీ మూలధనంలో 51% లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వ వాటా ఉండాలి. ప్రభుత్వ కంపెనీ తరహా లక్షణాల్లో
మూలధనంలో 51% అంతకంటే ఎక్కువ ప్రభుత్వ వాటా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రెండవది, మూలధనం వాటా ఆధారంగా కంపెనీ డైరెక్టర్లు అందరినీ లేదా ఎక్కువ మందిని ప్రభుత్వమే నియమించడం అనేది జరుగుతూ ఉంటుంది. 3, కంపెనీ ఆస్తిపాస్తులను సంపాదించవచ్చు, ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కంపెనీల చట్టం ఆధారంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కంపెనీ ఆస్తిపాస్తులను సంపాదించుకోవచ్చు, ఇతర కంపెనీలతోటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 4వది, కంపెనీ ఇతరులు కంపెనీ మీద కూడా దావా వేయవచ్చు. కంపెనీ ప్రైవేటు వ్యక్తులు కంపెనీ మీద సందర్భానుసారంగా నష్టం వాటిల్లినప్పుడు దావా వేయడానికి ఆస్కారం ఉంటుంది. 5, ఇది స్వయం పాలన కలిగి ఉంటుంది, రాజకీయ ఒత్తిడులు ఉండవు. కంపెనీల చట్టం ఆధారంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దీంట్లో కంపెనీల వ్యవహారాల్లో రాజకీయ ఒత్తిడులు కూడా ఉండవు. 6, ప్రభుత్వ బడ్జెట్, ఆడిట్, ఖాతాల నిర్వహణ, ఉద్యోగ బృంద నియామకాలు ప్రభుత్వ కంపెనీకి వర్తించవు. శాఖాపరమైన ప్రభుత్వ సంస్థలలో ఉన్నటువంటి ఆడిట్ విధానం కానీ, ఖాతాల నిర్వహణకు సంబంధించి కానీ, లేదా ఉద్యోగ బృంద నియామకాలు కానీ ఇవన్నీ కూడా కంపెనీకి వర్తించవు. కంపెనీల చట్టం ఆధారంగా కంపెనీకి ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క నిర్ణయాల మేరకు, ఆడిటర్స్ యొక్క సలహా మేరకే ఈ యొక్క కంపెనీల నియామకం కానీ, కంపెనీల ఉద్యోగుల నియామకం కానీ, కంపెనీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 7, కంపెనీలో పనిచేసే ఉద్యోగులు సివిల్ సర్వీస్ ఉద్యోగులు కారు. శాఖాపరమైన సంస్థల్లో ఉద్యోగులు సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఉంటారు, కానీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు సివిల్ సర్వీస్ ఉద్యోగులు కారు. కంపెనీ వారిని డైరెక్ట్గా ప్రత్యక్షంగా భర్తీ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. 8, కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా కంపెనీ వ్యవస్థను స్థాపించవచ్చు. కంపెనీల చట్టాన్ని ప్రధానంగా కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి కంపెనీల చట్టం ఆధారంగా కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా కంపెనీని స్థాపించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ కంపెనీ ప్రయోజనాలు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ యొక్క మెరిట్స్ ఏంటివంటే, ప్రాఫిట్స్ ఏంటంటే ప్రధానంగా కంపెనీ తరహా ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడం ఎంతో సులభం. కంపెనీల చట్టం ఆధారంగా ఎన్ని కంపెనీలైనా స్థాపించవచ్చు కాబట్టి మళ్ళీ ఆ కంపెనీలను స్థాపించడానికి ప్రత్యేకమైన చట్టాలు అవసరం లేదు. కేవలం ఒక కంపెనీల చట్టం ఆధారంగా ఎన్ని కంపెనీలైనా ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి సులభంగా ఉంటుంది. 2, దీని వాణిజ్య కార్యకలాపాలు సరళంగా ఉంటాయి. కంపెనీల యొక్క వాణిజ్య కార్యకలాపాలు అంటే ట్రేడ్కు సంబంధించి, కామర్స్కి సంబంధించి, అమ్మకం కొనుగోలుకు సంబంధించి అవన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. 3, కార్యక్రమాల నిర్వహణలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. కంపెనీల యొక్క కార్యకలాపాలు కంపెనీ డైరెక్టర్స్ యొక్క, కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ యొక్క నిర్ణయాల మేరకు, కంపెనీలో ఉన్నటువంటి మేనేజర్స్ యొక్క నిర్ణయాల మేరకు వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంటర్నల్గా స్వేచ్ఛ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. 4, ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ పరిధి విస్తరించిన తర్వాత అందులో కొంత భాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేయడానికి ఈ కంపెనీ వ్యవస్థ ద్వారా సాధ్యమవుతుంది. అంటే ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ పరిధిని విస్తరించిన తర్వాత అందులో కొంత భాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు కూడా బదిలీ చేయడానికి, అమ్మడానికి కంపెనీ వ్యవస్థ దోహదపడుతుంది. అదేవిధంగా ఇతర దేశ వ్యక్తులతో కానీ, మన దేశ వ్యక్తులతో కానీ కలిసి వ్యాపార సంస్థను నిర్వహించుటకు కంపెనీ విధానం సాధ్యపడుతుంది. అంటే కంపెనీల ఏర్పాటు విషయంలో
ఇతర దేశాల వ్యక్తులతో కానీ మన దేశ వ్యక్తులతో కానీ కలిసి వ్యాపార సంస్థలను నిర్వహించుటకు కంపెనీ విధానం అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ డైరెక్టర్లను నియమించడం, నిధులు సమకూర్చడం, నివేదికలను సమర్పించడం వంటి వాటి ద్వారా కంపెనీలు జవాబుదారీకి కట్టుబడి ఉంటాయి. ప్రధానంగా కంపెనీ డైరెక్టర్లని ప్రభుత్వం అంటే 51% వాటా ఉంటుంది కాబట్టి కంపెనీ యొక్క పెత్తనమే ప్రభుత్వాల యొక్క పెత్తనమే అజమాయిషి ఉండడానికి ఆస్కారం ఉంది. అందుకు కంపెనీ డైరెక్టర్ని నియమించడం, నిధులను సమకూర్చడం, నివేదికలను సమర్పించడం వాటి ద్వారా కంపెనీలు జవాబుదారీతనానికి కట్టుబడి ఉండడానికి ఆస్కారం ఉంది. ప్రభుత్వ కంపెనీ యొక్క నష్టాలు. పబ్లిక్ అండర్టేకింగ్స్ ఫార్మ్స్ ఆఫ్ కంపెనీ నష్టాల్లో ప్రధానంగా కంపెనీ వ్యవస్థ ప్రభుత్వానికి లేదా పార్లమెంటుకు తగినంత బాధ్యత వహించదు. ఎందుకంటే కంపెనీల చట్టం ఆధారంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ కంపెనీ చట్టాల ఆధారంగానే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క షేర్ హోల్డర్స్ యొక్క నిర్ధారణ మేరకే పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత కంపెనీ రోజువారీ వ్యవహారాలపైన ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండడానికి ఆస్కారం లేదు. కాబట్టి పార్లమెంటుకు బాధ్యత వహించదు కంపెనీ. రెండవది, కంపెనీలో ఉద్యోగ బృంద ప్రాబల్యం వలన స్వయం పాలనకు నష్టం వాటిల్లే అవకాశం కలదు. కొన్ని సందర్భాలలో ఉద్యోగ బృందాన్ని ప్రాబల్యం ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో కంపెనీలని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలే టేకెన్ ఓవర్ చేసుకోవడం వల్ల ప్రభుత్వ సివిల్ సర్వెంట్స్ని ఆ కంపెనీలకు ఎండీలుగా నియమించడం వల్ల ప్రభుత్వం యొక్క అంటే ఎంప్లాయీస్ ఉద్యోగుల యొక్క ప్రాబల్యం పెరగడానికి అవకాశం ఉంది. కంపెనీలో పెట్టుబడిని తగ్గించడం, 2 లేక ఎక్కువ ప్రభుత్వ కంపెనీలు విలీనం చేయడం వలన స్వయం పాలన కోల్పోతుంది. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు పెట్టినటువంటి పెట్టుబడిని తగ్గించడం లేదా 2 లేక ఎక్కువ ప్రభుత్వ కంపెనీలు విలీనం చేయడం వల్ల స్వయం పాలన కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంది. ప్రభుత్వ కంపెనీలను ఏర్పాటు చేసే చట్టంలో ఎప్పటికప్పుడు మార్పులు తేవడం జరుగుతుంది. ప్రభుత్వాలు కంపెనీల చట్టాన్ని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని మార్పులు అంటే ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు కొన్ని సందర్భాలలో మార్పులు చేయడం అని జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా కంపెనీ కార్యకలాపాలకు నష్టంగా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వ కంపెనీలు ప్రైవేటీకరణ విధానం వల్ల పెట్టుబడుల ఉపశమనం వలన వాటి ప్రాధాన్యత కోల్పోతున్నాయి. 1990 తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ మూలంగా 1990 తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ప్రధానంగా మన దేశంలో నష్టాల్లో ఉన్నటువంటి చాలా కంపెనీలలో ఉన్నటువంటి ప్రభుత్వ వాటాలని ఉపసంహరించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ని ఏర్పాటు చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలని, కార్పొరేషన్లని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం యొక్క ధనంతో. కానీ ఇటీవలి కాలంలో ఈ ఎల్పిజి ప్రభావం వల్ల అనేక కంపెనీలలో ఉన్నటువంటి ప్రభుత్వ వాటాని ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు కంపెనీలకు అమ్మడము లేదా ఉన్నటువంటి వాటాలో ప్రభుత్వ వాటాని షేర్స్ని తగ్గించుకోవడము అయితే చేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వ వాటాని ఎప్పుడైతే పెట్టుబడిని తగ్గించుకోవడం జరుగుతూ ఉందో అప్పుడు కంపెనీల యొక్క ప్రాధాన్యత కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంటా ఉంది. ఇట్లా ప్రభుత్వ కంపెనీ నష్టాలకు కూడా గురి కావడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా ఇటీవలి కాలంలో చాలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అంటే ప్రభుత్వ కంపెనీలు నష్టాల్లోకి పోవడం వల్ల
చాలా కంపెనీలు, ఉదాహరణకు ఐడిపిఎల్ లాంటి కంపెనీలని కానీ, హెచ్ఎంటీ కానీ, హెచ్సిఎల్, తర్వాత ఆయిల్ కంపెనీలు కానీ వాటన్నిటిని కూడా వాటాలని అమ్మివేయడము లేదా పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు కంపెనీని అమ్మివేయడము ఇట్లా చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వాటాల ఉపసంహరణ ద్వారా ఈ యొక్క కార్పొరేషన్ల నుంచి, ప్రైవేటు కంపెనీల నుంచి ఆర్థికంగా కొంత తన యొక్క షేర్ని తగ్గించుకోవడం అనేది జరుగుతూ ఉంది. వీటితో పాటుగా మనకు శాఖాపరమైన ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ తరహా ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీ తరహా ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగా మరొక రకం హోల్డింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి. హోల్డింగ్ కంపెనీలు అంటే ప్రధానంగా ఒకే రకమైనటువంటి ఉత్పత్తికి సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా ఒక సమూహంగా ఏర్పాటు కావడాన్ని హోల్డింగ్ కంపెనీలు అంటారు. ఉదాహరణకు ఉక్కును తయారు చేసేటటువంటి కంపెనీలన్నీ కూడా ఒక కంపెనీగా ఏర్పాటు కావడం అనేది జరిగింది. ఒక కోఆపరేటివ్ సొసైటీగా, ఒక హోల్డింగ్ కంపెనీగా ఏర్పాటై భారీ మొత్తంలో వస్తూత్పత్తిని చేయడం అనేది జరుగుతూ ఉంది. ఉదాహరణకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉక్కుని, ఇనుముని తయారు చేసేటటువంటి అన్ని సంస్థలను కలిపి ఒక పెద్ద కంపెనీగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ని స్థాపించి ఈ సేల్ ఆధ్వర్యం లోపలనే ఇనుము, ఉక్కుని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇట్లా హోల్డింగ్ కంపెనీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వీటితో పాటుగా మనకు దేశంలో సహకార సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇట్లా ఇటీవలి కాలంలో రకరకాల రూపాలలో మనకు ప్రభుత్వ వ్యవస్థలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత 1990 తర్వాత మనకు ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు కూడా ప్రభుత్వాలతోటి చేతులు కలిపి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలని, కార్యకలాపాలని తీర్చడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రధానంగా ఫార్మ్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనే దాంట్లో మనం శాఖాపరమైన సంస్థలు, 2 కార్పొరేషన్ తరహా సంస్థలు, 3 కంపెనీ తరహా సంస్థలు, 4వది హోల్డింగ్ కంపెనీలు, ఇట్లా అనేక రకాలైన సంస్థల గురించి కూడా మనం వాటికి సంబంధించినటువంటి లక్షణాలు, వాటి వల్ల ప్రయోజనాలు, వాటి వల్ల నష్టాలు కూడా చర్చించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలకు ప్రభుత్వాలు అందించేటువంటి సేవలను ప్రజలకు సేవలను అందించడానికి రకరకాల రూపాలలో అనేక రకమైన సంస్థలను స్థాపించి సంక్షేమ రాజ్య లక్ష్యాన్ని నెరవేరేటట్లు చేయడానికి ప్రజలందరికీ కూడా అన్ని గూడు, బట్ట అవన్నీ అందించడానికి కూడా ఆధునిక సంక్షేమ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కాబట్టి భారతదేశం కూడా సంక్షేమ రాజ్యాంగం మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మన దేశంలో కూడా శాఖాపరమైన సంస్థలు, కార్పొరేషన్ తరహా సంస్థలు, కంపెనీ తరహా సంస్థలు, హోల్డింగ్ కంపెనీ తరహా సంస్థలు పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ గురించి చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.